కొన్నాళ్ల క్రితం 3 పిగ్లెట్స్ వాళ్ళ అమ్మతో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటుండేవారు. ఆ ఇంటిని వాళ్ళు వదిలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాల్సిన సమయం వచ్చేసింది. వాళ్ళ అమ్మ ఆ ముగ్గురిని తన దగ్గరికి పిలిచింది. నా పిల్లల్లారా, ఇప్పుడు సమయం వచ్చేసింది. మీరు ప్రపంచాన్ని చూడాలి. ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మరచిపోవద్దు, మీరు ఏది కావాలన్నా చెయ్యండి. పూర్తి మనసు పెట్టి చెయ్యండి. జీవించడానికి ఇదే సులువైన పద్ధతి. కొంత ఉదాసీనంగా, కొంత ఉత్సాహంగా వాళ్ళ అమ్మని కలిసి 3 పిగ్లెట్స్ బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక వాళ్ళకి ఒక స్థలం కనిపించింది. అక్కడ వాళ్ళు తమ ఇంటిని కట్టుకోవచ్చు. అందరికంటే చిన్న పిగ్లెట్ గడ్డితో తన ఇంటిని కట్టుకోవాలని చూశాడు. అతను అనుకున్నాడు, ఫటాఫట్గా సులువుగా చేసేయచ్చు అని. ఆడుకోవడానికి బోలెడు సమయం ఉంటుందని. చిన్నవాడి ఇల్లు 1 రోజులో కట్టేయడం అయిపోయింది. వాడు తన అన్నలకు చెప్పాడు, చూడండి, నా ఇల్లు అయిపోయింది. పెద్ద పిగ్లెట్ ఆ ఇంటిని చూసి ఇలా అన్నాడు, అరే, ఈ ఇల్లైతే అస్సలు గట్టిగా లేదు. మనం ఆ జంతువుతో ఎలా రక్షించుకుందాం? చిన్నవాడు పెద్దవాడి మాటల్ని లెక్క చేయలేదు. టెన్షన్ తీసుకోకు, ఏమీ కాదు. మళ్ళీ తర్వాత అనొద్దు, ఎవరు చెప్పలేదని. మధ్య పిగ్లెట్ తన ఇంటిని కర్రతో కట్టాలని అనుకున్నాడు. అడవి నుండి కర్రల్ని సేకరించి తన ఇంటి పనిని మొదలుపెట్టాడు. 3వ రోజుకల్లా మధ్యవాడి ఇల్లు కూడా సిద్ధమైంది. ఈ ఇల్లు గడ్డి ఇల్లు కంటే కొంచెం మన్నికైనది. పెద్దవాడు ఆ ఇంటిని చూసి చెప్పాడు, నీవు చాలా కష్టపడి కట్టావు ఇల్లుని. చాలా అందంగా ఉంది. కానీ ఇల్లు జంతువు నుండి రక్షిస్తుందా మనల్ని? మధ్యవాడు చెప్పాడు, ఖచ్చితంగా సేఫ్ గా ఉన్నారు. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? తరువాత అనొద్దు, ఎవరు చెప్పలేదని. చిన్నవాడు మధ్యవాడు తమ తమ ఇళ్లలో మజా చేస్తూ ఉంటుండగా పెద్దవాడు తన ఇంటిని కట్టడంలో బిజీగా ఉన్నాడు. అతను ఇటుక సిమెంట్తో తన ఇంటిని కట్టుకుంటున్నాడు. మిగిలిన ఇద్దరికీ అనిపించింది అతను ఊరికే కష్టపడుతున్నాడు అని. వాళ్ళు ఆడుకుంటూ సమయాన్ని గడిపేస్తున్నారు. మాలాగా త్వరగా ఇంటిని కట్టుకోకుండా ఇంత ఎందుకు కష్టపడుతున్నావు? ఎంత భయపడతారు? పెద్దవాడు వాళ్ళ మాటల్ని లెక్క చేయలేదు. మొత్తం 7 రోజుల్లో అందమైన దృఢమైన ఇంటిని కట్టుకున్నాడు. మర్నాడు ఆకలితో ఉన్న ఒక తోడేలు వాళ్ళ ఏరియాకి వచ్చింది. దానికి గడ్డి ఇల్లు కనిపించగానే ఆగిపోయింది. చిన్నవాడు సోఫాలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. తోడేలు తలుపు తట్టింది. తలుపు తీ, నేను లోపలికొస్తా. నీవు తీయకపోతే 2-3 సార్లు ఊది మీ ఇల్లుని కూలగొట్టేస్తా. నువ్వేమీ చేయలేవు, నా ఇల్లు మన్నికగలది. తోడేలు గట్టిగా నోటితో గాలిని ఊదింది. ఇల్లు కూలిపోయింది. కానీ చిన్నవాడు ఎలాగో అలాగా పారిపోయాడు. పరిగెడుతూ మధ్యవాడి ఇంటికి చేరుకున్నాడు. వాడి ఇంటి తలుపు తట్టగానే మధ్యవాడు తలుపు తెరిచి చూశాడు. చిన్నవాడు లోపలికొచ్చి దాక్కున్నాడు. త్వరగా తలుపు మూసేయ్, తోడేలు వచ్చేస్తుంది. భయపడకు, వాడి ఇంట్లోకి రాలేడు. ఈలోగా తోడేలు అక్కడికి చేరుకుంది. తలుపు తీ, నేను లోపలికొస్తా. నీవు తలుపు తీయకుండా ఉంటే 2-3 సార్లు ఊది మీ ఇల్లుని కూల్పేస్తా. నీవేం చేయలేవు. తోడేలు గట్టిగా నోటితో గాలిని ఊదింది. ఇల్లు మళ్ళీ కూలిపోయింది. ఎలాగోలా ఇద్దరూ కలిసి అక్కడి నుండి పెద్దవాడి ఇంటిని చేరుకున్నారు. పెద్దోడా, జంతువు వెంట పడింది, ఏం చేద్దాం? పెద్దవాడు వాళ్ళకి ధైర్యం చెప్పాడు. నీవు టెన్షన్ పడకు, అలా ఏమీ కాదు.
కొద్దిసేపటిలో ఆకలితో ఉన్న తోడేలు ఇక్కడికి కూడా వచ్చింది. తలుపు తీ, నేను లోపలికొస్తా. నీవు తీయకపోతే నేను 2 సార్లు ఊదినా మీ ఇల్లు కూలిపోద్ది. ప్రయత్నం కూడా చెయ్యకు, నీవు మమ్మల్ని ఏం చెయ్యలేవు. తోడేలు కోపంతో నోటితో గాలిని గట్టిగా ఊదింది. అయితే ఇల్లు కదల్లేదు, ఏ మాత్రం కదల్లేదు. ఒక్క ఇటుకని కూడా కదపలేకపోయాడు. అలసిపోయి ఓడిపోయి వాడు ఇంకో విధానం ఆలోచించాడు. ఇంటి పైన ఒక చిమ్నీ ఉంది. దాని పైకి ఎక్కసాగాడు. దాన్ని ఎక్కడం చూసి లోపలికి రాకుండా ఆపడానికి ఫైర్ ప్లేస్లో మంటని వెలిగించాడు. దానిపైన ఒక నీటి కుండని పెట్టేశాడు. తోడేలు చిమ్నీ పైకి చేరుకుంది. కిందకి వెళ్ళసాగింది. తిన్నగా మరుగుతున్న నీటిలో పడిపోయింది. అరే అరే, రక్షించండి, రక్షించు, కాలిపోయింది, నన్ను రక్షించు. తోడేల్ని ఓడించాక పిగ్లెట్స్ సంతోషంతో ఒకరిని ఒకరు హత్తుకున్నారు. ముగ్గురు సోదరులు కలిసి మర్నాడు ఈ కథని చెప్పడానికి తల్లి వద్దకు వెళ్లారు. చిన్నవాడు ముందుగా మాట్లాడాడు. నువ్వు సరిగ్గా చెప్పావు. ఏ పని చేసినా పూర్తి మనసుతో చెయ్యి అని, మనసు పెట్టి చెయ్యి అని, అప్పుడే విజయం సాధిస్తాం. ఆ రోజు నుండి చిన్న మధ్యవాడు కలిసి బద్ధకాన్ని వదిలి పెద్దవాడిలా కష్టపడసాగారు. సంతోషంగా జీవితాన్ని సాగించారు. సిండ్రెల్లా మరియు పెద్ద చెడు తోడేలు. ఒకానొకప్పుడు దూర ప్రాంతంలో ఎంతో అందమైన అమ్మాయి ఉండేది. ఆమె పేరు సిండ్రెల్లా. ఆమె అందమైన జుట్టుతో, అందమైన కళ్ళు, దయగల వైఖరితో ఆమె నివసిస్తున్న కోటలోని ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేసేది. ఒకరోజు సిండ్రెల్లా తన గదిలో కిటికీ ముందు నిలబడి అడవి యొక్క అందమైన దృశ్యాన్ని చూస్తూ ఉంది. ఆమె ఒక పెద్ద ఇంద్రధనుస్సుని చూసింది. అబ్బా, ఎంత అందమైన ఇంద్రధనుస్సు! ఇంద్రధనుస్సు చివర ఏముందో అని నేను తెలుసుకుంటే బావుండు. ఇంద్రధనుస్సు అందం గురించి సిండ్రెల్లా పగటి కలలు కంటున్నప్పుడు ఆమె ఎలుక స్నేహితులు మొజరెల్లా మరియు చెడ్డార్ ఆమె వద్దకు వచ్చి భుజాలపైకి ఎక్కాయి. సిండ్రెల్లా, మిమ్మల్ని ఆ ఇంద్రధనుస్సు వద్దకు తీసుకెళ్ళగలవా? కానీ నేను ఇంతకు ముందు అడవిలోని ఏ ప్రాంతానికి వెళ్ళలేదు. అది ప్రమాదకరమైంది. నిజంగా ఇంద్రధనస్సు అందమైనది కాబట్టి ఇక్కడ ప్రమాదం అస్సలు ఉండదేమో. చెడ్డారు, నేను నిన్ను రక్షిస్తాం కదా. The rainbow is all above. Your prince will give you love. So never give up believing. Two hearts are never leaving. Dream, Cinderella, dream. Your heart shines in this dream. ఇంద్రధనుస్సు కనుమరుగే ముందు మనం దాన్ని పట్టుకోగలమా సిండ్రెల్లా? సూర్యుడు అస్తమించే ముందు మనం వెళితే తప్పకుండా మనం పట్టుకుంటాం. కాసేపు అడవిలో నడిచిన తర్వాత ఆశతో బయలుదేరిన ఆ స్నేహితులు చాలా అందమైన తాబేలును కనుగొన్నారు. అరే, మీరు సిండ్రిల్లా కాదా ఏంటి? చాలా అందమైన రాజకుమారి. అవును, అందంగా ఉంటా. నేను ఏదో వెతకడానికి బయలుదేరాం. ఓ, నువ్వు చెప్పు, నువ్వు ఇక్కడ ఎవరిని వెతుక్కుంటూ వచ్చావు? మేము ఇంద్రధనస్సు వెనకాలే వస్తున్నాము. మేము దాని అంతం ఎక్కడ జరుగుతుందో చూడాలనుకుంటూ ఉన్నాము. నిజంగా? నేను మీతో రావచ్చా?
అప్పుడు ఒక చిట్టి కుందేలు చెట్ల మధ్య నుండి తలెత్తి చూసింది. అది కూడా ఇంద్రధనుస్సుని దగ్గర నుండి చూడాలనుకుంది. తప్పకుండా మాతో రండి. కాబట్టి వారు అడవిలో అందరూ కలిసి నడవడం మొదలుపెట్టారు. కొంచెం ముందుకు 3 ఉడతలు తమ వైపుకు పరిగెత్తుకుంటూ రావడం చూశారు. ఉడతలు చాలా భయపడి కంగారు పడ్డాయి. సిండ్రెల్లా మరియు ఆమె జంతు స్నేహితుల్ని గమనించకుండా వారు పరుగులు మొదలెట్టారు. ఉడతలు, వారు మనల్ని ఎందుకు పలకరించలేదు? అవి భయపడేట్లుగా ఉన్నాయి. మామూలుగా అయితే తను అలా చెయ్యదు అసలు. నాకు తెలిసి తను దేని నుంచో పరిగెడుతూ ఉండొచ్చు. కొంత సమయం తర్వాత వారు భయంతో నడుస్తున్న ఒక జింకని చూశారు. వారు అతన్ని మందగించారు. సిండ్రిల్లా చూడు, జింక యొక్క కాలికి దెబ్బ తగిలింది. సిండ్రెల్లా జంతువులతో మాట్లాడడం, వాటిని అర్థం చేసుకోగలిగినందున జింకతో మాట్లాడడం ప్రారంభించింది. అందమైన జింక, ఏం జరిగింది? 3 ఉడతలు తమ ప్రాణాల కోసం పరుగులు పెడుతున్నాయెందుకు? జింక సిండ్రెల్లా చెవిలో ఏదో గుసగుసలాడింది. దూరంగా పడిపోయింది. సిండ్రెల్లా ఆమె విన్నదాన్ని నమ్మలేకపోయింది. ఏమైంది? మా స్నేహితుడు జింక ఏం చెప్పింది? పెద్ద చెడు తోడేలు. ఏంటి? అవును, పెద్ద చెడు తోడేలు అడవిలోని జంతువులపై దాడి చేయడం ప్రారంభించింది. అడవి రాజు సింహాన్ని కూడా అధిగమించాలనుకుంది. ఇది చాలా ప్రమాదకరమైంది. మనం వెంటనే కోటకు వెళ్ళిపోవాలి. లేదు, అడవిలో సహాయం అవసరమైన జంతువులు చాలా ఉన్నాయి. మనం వారికి సహాయం చెయ్యాలి. జంతు స్నేహితులందరూ సిండ్రెల్లా మాటకు కట్టుబడి ఉన్నారు. పెద్ద చెడు తోడేలుకు ఆపడానికి అడవిలో కలిసి కదులుతూనే ఉన్నారు. వారు తమ కళ్ళతో తోడేల్ని చూసినప్పుడు తోడేలు అతను పట్టుకున్న ప్యూమా మరియు నక్క చుట్టూ తిరుగుతూ బిగ్గరగా అరుస్తూ తన శక్తిని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను ఇప్పుడు ఈ అడవికి రాజాని. నేను సింహాన్ని కూడా ఇలా ఓడించేస్తాను. మొత్తం అడవి నన్ను చూసి భయపడుతుంది. చూడు, ఈ పెద్ద ఏనుగు కూడా ఒంటి కాలుపై నిలుచుంది. బలమైన పెద్ద జంతువులు ఉన్నప్పటికీ పాపం ఏనుగు, ప్యూమా ఇంకా నక్క చాలా భయపడి ఉన్నాయి. నోరు తెరిచి ఒక్క మాట కూడా చెప్పలేదు. నేను నిన్ను చంపేస్తాను. తోడేలు నక్క వేషాలు అలా పెరుగుతూనే ఉన్నాయి. ఒక్క అడుగు వెనక్కి వేసింది. వేటగాళ్లు వదిలిపెట్టిన ఒక ఉచ్చులో చిక్కుకుపోయింది. నన్ను కాపాడండి. నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. నన్ను కాపాడండి. తోడేలు హాని కలిగిస్తూ ఉండడం చూసి ఏనుగు, నక్క మరియు ప్యూమా వెంటనే పారిపోయాయి. అయితే కొంచెం ముందుకు వెళ్ళగానే వారు సిండ్రెల్లా మరియు ఆమె స్నేహితుల్ని ఎదుర్కొన్నారు. పెద్ద తోడేలు మొత్తం అడవికి హాని చేయబోతున్నప్పుడు అతను వేటగాళ్ల వలలో పడిపోయాడు. వేటగాళ్ల ఉచ్చా? ఈ వేటగాళ్లు తోడేలు కంటే ప్రమాదకరమైన వారు కదా? సిండ్రెల్లా సరైన మాట చెప్పావు. వేటగాళ్లు ప్రమాదకరమైన వారు. అయితే ఏంటి, మనం తోడేలుకి సహాయం చేయబోతున్నామా? తప్పకుండా. ఈ రోజు అతనికి జరిగిన విషయం రేపు మీకు జరగవచ్చు. ఇది అతనికి మంచి గుణపాఠం అవుతుంది. జంతువులన్నీ సిండ్రెల్లాతో ఏకీభవించి తోడేలను రక్షించడానికి వెళ్ళాయి. ఆ సమయంలో 2 వేటగాళ్లు ఉచ్చులో చిక్కుకున్న తోడేలు పక్కన నిలబడి ఉండటాన్ని వారు చూశారు. నాకు విశ్వాసం కలగట్లేదు ఈ ఉచ్చుని మనం ఒక గుంటనక్క కోసం వేశాము అని. అవును, మనం దీన్ని నక్క లేకపోతే రాబిట్ కోసం వేస్తే బాగుంటేదేమో. నాకు తెలిసి ఒక పెద్ద జంతువు మన 2వ ఉచ్చులో ఇరుక్కుని ఉంటుంది. మనం ఈ గుంటనక్కని ఏం చేయాలి మరి? మీరు చూసారా అడవికి ఎంత ప్రమాదకరమైన వాళ్ళు? మీరు చెప్పింది నిజమే సిండ్రెల్లా. రండి, వారిని భయపెట్టండి, వారిని వెంబడించండి.
సిండ్రెల్లా స్నేహితులు ఆ సమయంలో అడవిలోని ఇతర జంతువులన్నీ కలిసి వచ్చి వేటగాళ్ల వైపుకు పరిగెత్తడం ప్రారంభించాయి. వేటగాళ్లు భయపడ్డారు. వద్దు వద్దు, మమ్మల్ని ఏం చేయకండి, ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోవాలి, పరిగెత్తు పరిగెత్తు. దాంతో వారు కనిపించకుండా పోయే వరకు పారిపోతూనే ఉన్నారు. సిండ్రెల్లా మరియు ఆమె ఎలుక స్నేహితులు చిక్కుకున్న తోడేలు వద్దకు వచ్చాయి. కాపాడండి, నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. మేం నిన్ను రక్షించడానికి వచ్చాము, చింతించకు. కానీ ఒక షరతు, ఇకపై ఎవరిని బాధ పెట్టకూడదు. నేను ప్రమాణం చేస్తున్నాను, నేను ఇంకా ఎవరిని, ఏ జంతువుని మరి నేను ప్రమాదం కల్పించనని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఏ చీమను కూడా హాని కలిగించనిప్పటి నుంచి. తోడేలు సిండ్రెల్లా మరియు ఇతర జంతువులను నమ్ముతూ అతని భయంకరమైన ఉచ్చు నుండి రక్షించారు. ఉచ్చు నుంచి బయటకు వచ్చి మంచిగా అనిపిస్తోంది. ఈ విధంగా అడవిలో అత్యంత విలువైన విషయం ఒకరినొకరు రక్షించుకోవడం, వారి స్నేహాన్ని కాపాడుకోవడమని వారు అర్థం చేసుకున్నారు. చూడండి, మనం ఇప్పుడు ఇంద్రధనుస్సు చివరిలో ఉన్నాము. వావ్, ఓ చాలా బాగుంది. ఆ ఇంద్రధనుస్సు చివరిలో సిండ్రెల్లా మరియు ఆమె స్నేహితులు దాని చివరిలో ఉన్న దాని గురించి ఆసక్తిగా ఉన్నారు. దయ, స్నేహం మరియు ప్రేమ తప్ప అక్కడ మరి ఏదీ లేదు. Dream, little girl, dream. Your heart will find a gleam. Now your friends are by your side and the love of your life. Dream, Cinderella, dream. Your heart shines in the stream. The rainbow is all above. Your prince will give you love. So never give up believing. Two hearts are never leaving. Dream, Cinderella, dream. Your heart shines in the stream. Dream, Cinderella, dream. Your heart shines in the stream. ఎరుపు బూట్లు. ఒకానొకప్పుడు చాలా దూరంలో ఉన్న దేశంలో క్యారెన్ అనే ఒక అందమైన అమ్మాయి ఉండేది. ఆమె తన తల్లితో ఒక చిన్న ఇంట్లో నివసించేది. చాలా సంతోషంగా ఉండే అమ్మాయి. ఆమె ఆసక్తిగా ఉన్న ప్రతి దాని గురించి ఆమె తల్లిని అడుగుతుండేది. అమ్మా, ఆకాశంలో ఆ చిన్న లైట్లు ఏంటి? అవి నక్షత్రాలు క్యారెన్. భూమిపై నివసించే ప్రతి ఒక్కరూ చివరిగా నక్షత్రంగా మారుతారు. ఆకాశంలో ఎప్పటికీ మెరుస్తుంటారు. క్యారెన్ వద్ద ఒక బొమ్మ ఉంది, ఒక డ్రెస్, ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునే ఒక జత చెక్క చెప్పులు మాత్రమే ఉన్నాయి. ఆమె కోసం ఆమె తల్లి తయారు చేసిన చెక్క చెప్పులు సౌకర్యవంతంగా లేవు, కానీ ఆమె వద్ద ఉన్నవి అవి మాత్రమే. ఒకరోజు క్యారెన్ తల్లి అనారోగ్యంతో ఉంది. కాబట్టి క్యారెన్ తన తల్లికి మందులు కొనడానికి పట్టణానికి వెళ్ళింది. దారిలో ఆమె రోడ్డు పక్కన ఒక పెట్టెలో ఒక జత ఎర్ర బూట్లు చూసింది. బూట్లు చాలా అందంగా ప్రకాశించాయి. క్యారెన్కు వాటిని వదిలేయాలని అనిపించలేదు. చూడమ్మా, నేను వీటిని రోడ్డు మీద కనుక్కున్నాను. అందంగా ఉన్నాయి కదా, నాకు సరిపోతాయి. ఇవి మరొకరికి చెందినవి కావచ్చు క్యారెన్. వెంటనే వాటిని వెనక్కి పెట్టేసిరా.
కానీ వాటి యజమాని ఉంటే ఆమె వాటిని అక్కడెందుకు పెట్టెలో పెట్టుండేది? బహుశా యజమానికి తెలియకుండా పడిపోయి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఇలా వదిలేయకూడదు. నేను వాటిని కనుగొన్నాను, ఇప్పుడు ఇవి నా బూట్లు. తల్లి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ప్రస్తుతం నీకు కొత్త బూట్లు కొనలేకపోవచ్చు, కానీ ఆ కారణంగా ఇతరుల బూట్లు నువ్వు మరొకరు వేసుకోవడం నాకిష్టం లేదు. దయచేసి మొండిగా ఉండొద్దు. ఈ ఎరుపు బూట్లు వేసుకోనని మాటివ్వు. క్యారెన్ తన తల్లికి ఎర్రటి బూట్లు వేసుకోనని మాటిచ్చింది. వాటిని తన మంచం కిందే దాచిపెట్టి ఉంచింది. నెలలు గడిచిపోయాయి. ఒకరోజు క్యారెన్ ఇంటికి వచ్చింది. ఇంట్లో ఆమెకు తల్లి కనిపించలేదు. తన తల్లి ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రంగా మారిందని తెలుసుకునే వరకు ఆమె మొత్తం వెతికింది. మరుసటి రోజు తన తల్లి అంత్యక్రియలకు వెళ్లేటప్పుడు క్యారెన్ ఆ ఎర్రటి బూట్లు వేసుకుంది. అంత్యక్రియలకు వచ్చిన వారు క్యారెన్ బూట్లపై నుంచి కళ్ళు తిప్పుకోలేకపోయారు. ఎంత పెద్ద తప్పు, ఎంత అమర్యాద! అంత్యక్రియలకు ఎర్రటి బూట్లా? కాని క్యారెన్ పట్టించుకోలేదు, ఎందుకంటే ఆమెకు బూట్లంటే చాలా ఇష్టం. మంచి మనసున్న వృద్ధురాలు శ్మశాన వాటికను దాటింది. ఈ చిన్నారి ఇప్పుడు అనాథ అని తెలుసుకున్న ఆ వృద్ధురాలు ఆమెను దత్తత తీసుకోవాలని కోరుకుంది. నాతోరా అందమైన అమ్మాయి, నువ్వు పెద్దయ్యాక నిన్ను విజయవంతంగా అందంగా మార్చడానికి నా వంతు కృషి చేస్తాను. అలా క్యారెన్ చాలా ఏళ్ల వరకు వృద్ధ మహిళతో నివసించడానికి వెళ్ళింది. క్యారెన్, నువ్వు నీ తల్లి అంత్యక్రియల నుండి ఈ బూట్లు వేసుకునే ఉన్నావు. ఇప్పుడు వాటిని తీసివేయాలి. చాలా మురికిగా ఉన్నాయి. లేదు, ఈ ఎరుపు బూట్లు నాకు చాలా ఇష్టం. ఓ క్యారెన్, అంత మొండిగా ఉండకమ్మా. నీ బూట్లు మార్చుకో. నేను మంచి బూట్లు కొంటాను, మాటిస్తున్నాను. క్యారెన్ తనను దత్తత తీసుకోవడానికి దయ చూపిన వృద్ధురాల్ని కించపరచడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఆమె చివరకు తన ఎర్రబొట్టు తీసి విసిరివేసింది. రోజులు గడిచిపోయాయి. ఒక రోజున క్యారెన్ తన కొత్త గదిలో కొత్త బట్టలు, బొమ్మలతో ఆడుకుంటోంది. వృద్ధురాలు కొత్త జత బూట్లు తెచ్చిచ్చింది. కానీ క్యారెన్కు ఆ బూట్లు అస్సలు నచ్చలేదు. కానీ ఇవి నీలం, అస్సలు బాలేదు. నాకివి అస్సలు నచ్చలేదు. రాబోయే కొన్నేళ్లు క్యారెన్ తన ఎర్రటి బూట్లని మర్చిపోలేకపోయింది. ఆమె అందమైన యువతిగా ఎదిగింది, కానీ ఆమె మొండి వైఖరి మాత్రం అలాగే ఉంది. వృద్ధురాలు తన బహుమతిని తీసుకొచ్చినప్పుడల్లా కూడా, నేను దీన్ని వేసుకోను. కానీ దీన్ని నేను అల్లాను నీకోసం. నేను ఈ ఆహారాన్ని ఎప్పటికీ తినను. నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ చెయ్యి. కనీసం చిన్న ముక్కైనా తినమ్మా. వృద్ధురాలు క్యారెన్ యొక్క మొండి పట్టుదల, పెంకితనం వైఖరితో అలసిపోయింది. అయినప్పటికీ ఆమె కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసింది. ఆమె లోపలికి రాగానే క్యారెన్ ఇప్పుడు పాతపడ్డ నీలిరంగు షూస్ని తీస్తోంది. చూడు, నా వస్తువులన్నీ ఇప్పుడు చాలా చిన్నవయ్యాయి. నేను పెద్దయ్యాను. మరేం పర్వాలేదు, నేను నీకు కొత్త బట్టలు, కొత్త బూట్లు కొంటాను. అప్పుడు వృద్ధురాలు క్యారెన్ కలిసి దుకాణానికి వెళ్లారు. ఓ చూడు, నాకిష్టమైన ఎర్రటి బూట్లు లాగానే అవి నాకు కావాలి. వీటిని కొందాం. క్యారెన్, నీకు ఫ్యాన్సీ ఎరుపు బూట్లు అవసరం లేదు. మనం అంత్యక్రియలకు వెళ్లాలంటే నువ్వు గౌరవప్రదంగా ధరించగలిగే బూట్లు మాత్రమే వేసుకోవాలి. నేను నీకు ఒక జత బూట్లు మాత్రమే కొనగలను. ఆ నల్లని బూట్లుని కొనుక్కుని వెళ్దాము. నాకనవసరం. నువ్వు 2 బూట్లు కొనకపోతే నేను ఇకపై నుంచి ఎక్కడికైనా చెప్పులు లేకుండానే నడుస్తాను. అయ్యో చిట్టి తల్లి, నువ్వంత మొండిగా ఉండకపోయుంటేనా? వృద్ధురాలు క్యారెన్ కోసం నల్లటి షూస్ కొనుగోలు చేసింది. మెరిసే ఎరుపు షూస్తో ఆమెను శాంతింపచేయడానికి తన వద్ద ఉన్న కొద్ది డబ్బులు ఖర్చు పెట్టింది. వారు కాలినడకన ఇంటికి వెళ్లవలసి వచ్చింది. దారి పొడవునా వృద్ధురాలి పాదాలు చాలా గాయాలయ్యాయి. మొండికెత్తిన క్యారెన్తో ఆమె నిలబడలేకపోయింది.
క్యారెన్ అవేవీ పట్టించుకోలేదు. ఆమె తన ఎర్రటి బూట్లతో ఇంట్లోకి నడిచింది. ఒకరోజు వృద్ధురాలు క్యారెన్ పట్టణంలో అంత్యక్రియలకు హాజరు కావాలని చెప్పింది. క్యారెన్, నీ నల్లటి బూట్లు వేసుకో, లేకుంటే అంత్యక్రియలలో ఆ గౌరవమే. క్యారెన్ తన గదిలోని నల్లటి బూట్లు చూసింది. తర్వాత మెరుస్తున్న ఎరుపు బూట్లని. ఆమె ఎరుపు బూట్లు ధరించడానికే ఎంచుకుంది. వారి ఇంటి నుండి బయలుదేరినప్పుడు వృద్ధురాలు బూట్లు చూడకుండా తన పరికిణీతో వాటిని కప్పింది. అయితే అంత్యక్రియల సమయంలో అందరూ క్యారెన్ బూట్లు చూశారు. ఆమె స్కర్ట్ కింద ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నాయి. అంత్యక్రియలలో క్యారెన్ ఎర్రటి బూట్ల గురించి, బూట్లు ఎంత అగౌరవంగా ఉన్నాయో వారు తమలో తాము మాట్లాడుకుంటున్న మాటలు వృద్ధురాలు చెవికి రాగానే విపరీతంగా కోపం వచ్చింది ఆమెకు. నేను చెప్పింది నువ్వు వినలేదు. నువ్వు మళ్ళీ ఎరుపు బూట్లు వేసుకున్నావు. నువ్వు చాలా మొండిదానివయ్యావు క్యారెన్. కాస్త మర్యాదగా ఉండు. ఎప్పుడు అవమానం పాలు చేస్తుంటావు. అదే సమయంలో ప్రయాణిస్తున్న ఒక అందమైన యువరాజు క్యారెన్ అందానికి చలించిపోయాడు. అతను ఆమె వద్దకు వచ్చి మోకాళ్లపై వెళ్లి ఆమెని ప్రశంసించాడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావు. ఈ షూస్లో అయితే ఇంకా అందంగా కనిపిస్తున్నావు. అయ్యో ప్రభు, మీరు నన్ను మరీ పొగుడుతున్నారు. నాకు తెలిసి ఖచ్చితంగా మీరు బాగా నృత్యం చేస్తారనుకుంటా. ఈ మహల్ డాన్స్ నైట్కి మీరు రావాలి, తప్పకుండా రావాలి. ప్రభువు ఆఫర్ చేస్తారన్న ఆనందంలో క్యారెన్ ఆనందంతో నృత్యం చేయడం ప్రారంభించింది. అయితే కొంతసేపటి తర్వాత కూడా క్యారెన్ డాన్స్ ఆపలేకపోయింది. నా పాదాల్ని ఎందుకు ఆపలేకపోతున్నాను? ఏం జరుగుతోంది? క్యారెన్ డాన్స్ చేస్తున్నప్పుడు వృద్ధురాలు మరియు ప్రభువుకు దూరమైంది. క్యారెన్, వెనక్కి రామ్మా. ప్రభు క్యారెన్ను కొంతసేపు వెంబడించినప్పటికీ అతను ఆమెను కనుక్కోలేకపోయాడు. ఎరుపు బూట్లు క్యారెన్ కంటే ఎక్కువ మొండిపట్టుదల కలవని తేలింది. అవి ఆమెను పర్వత శిఖరానికి తీసుకుని వెళ్ళాయి. 3 రోజుల పాటు ఆమెను పగలు రాత్రి నృత్యం చేయించాయి. క్యారెన్ పాదాలు చాలా నొప్పిగా ఉన్నాయి. ఆమె అడుగడుగున అరుస్తూనే ఉంది. బూట్లు బురదలకు కూరుకుపోతున్నప్పటికీ, సూదులు గుచ్చుకుంటున్నప్పటికీ బూట్లు నృత్యం చేస్తూనే ఉన్నాయి. చాలు, నేను అలసిపోయాను. ఇక నుంచి నేను అంత మొండిగా ఉండను. నేను వాగ్దానం చేస్తున్నాను. దయచేసి ఆపండి బూట్లు, దయచేసి ఆగండి, ఆగండి. క్యారెన్ తన మొండితనాన్ని వదులుకుంటానని చెప్పినప్పుడు ఎరుపు బూట్లు ఆమె పాదాల నుండి ఎగిరిపోయాయి. క్యారెన్ నేలపై కూలిపోయింది. ఎరుపు బూట్లు ఆమె లేకుండానే నృత్యం చేస్తున్నాయి. క్యారెన్ ఒక కర్రని అందుకుంది. నొప్పితో ఇంటికి కుంటుకుంటూ చేరింది. ఆమెకు కాళ్ళు చాలా నొప్పెడుతున్నాయి. ఆమె తన ఇంటికి చేరుకోగానే ఆనందంతో ఏడవడం మొదలుపెట్టింది. వృద్ధురాలు ఆమెను తలుపు వద్దే పలకరించింది. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. నేను చాలా మొండిపట్టుదల అమ్మాయినని తెలుసు. ఇకపై నేను అలా ఉండనని మాటిస్తున్నాను. క్యారెన్ తన మొండితనాన్ని విడిచిపెట్టిన తర్వాత విషయాలు మెరుగుపడడం ప్రారంభించాయి. ఒకరోజు ఎవరో తలుపు తట్టారు. అది అందమైన యువరాజు. హే, నువ్వు ఇక్కడున్నావా క్యారెన్? నిన్ను మ్యాచ్ చేయడానికి చాలా ట్రై చేశా, కానీ నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తావు. నువ్వు ఇలా ఎలా చేయగలవా? అందమైన యువరాజును చూసి క్యారెన్ సంతోషించింది. ఆ రోజు ప్రభువు క్యారెన్ల ప్రేమ మొదలయ్యింది. మొండితనాన్ని విడిచిపెట్టి క్యారెన్ సంతోషకరమైన, ప్రశాంతకరమైన జీవితాన్ని గడిపింది. చాలా కాలం క్రితం ఒక రాజు ఉండేవాడు. అతనికి 12 మంది అందమైన కూతుళ్ళుండేవారు. ఆ 12 మంది రాకుమార్తెలు అందరూ కలిసి ఒక పెద్ద అందమైన గదిలో ఉండేవారు. ఆ రాజు తన కూతుళ్ళని ప్రాణంలా చూసుకునేవాడు. రాత్రి నిద్రపోయే ముందు
వారిని బయటికి వెళ్లేందుకు అనుమతించేవాడు కాదు. కాని ప్రతి ఉదయం మేలుకోగానే ఏదో ఒక అద్భుతం జరుగుతూ ఉండేది. రాకుమార్తెల చెప్పులు రాత్రంతా ఎవరో వేసుకుని నృత్యం చేసినట్టుగా ఉండేవి. రాజు తన కూతుళ్లకు కొత్త షూలని ప్రతిరోజు కొనవలసి వస్తుండేది. ఆ మర్నాడు మళ్ళీ ఆ చెప్పుల్ని ఎవరో వాడినట్టుగా ఉండేవి. మహలులో రాజు లేదా అతని మనుషులు చెప్పుల మిస్టరీని కనుక్కోలేకపోయారు. ఇదెలా సాధ్యమవుతుంది? ఒకే రాత్రికి చెప్పుల జత ఎందుకు ఇలా పాడవుతున్నాయో నాకు అర్థం కావటం లేదు. మహారాజా, మాకు అర్థం కావటం లేదు. చివరికి రాజు అన్నాడు, ఏ వ్యక్తి అయితే నా కూతుళ్ళ యొక్క చెప్పుల రహస్యాన్ని పరిష్కరిస్తాడో అతను మెచ్చిన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. తనని నా అల్లుడిగా చేసుకుంటాను. నా మరణాంతరం తన్నే రాజుగా ప్రకటిస్తాను. అయితే ఆ వ్యక్తి వద్ద కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. లేకుంటే అతను మిగతా జీవితాన్ని జైల్లోనే జీవించవలసి ఉంటుంది. రాజ్యంలో ఎంతో మంది యువకులు, ఇతర రాజ్యాల నుండి యువరాజులు కూడా మహల్కి ఈ పని కోసం వచ్చారు. ఎన్నో రోజులు 12 మంది రాకుమార్తెల పడక గది తలుపు వద్ద కాపలా కాశారు. కానీ కాలం గడుస్తున్నా ఎవరూ ఈ రహస్యాన్ని కనుగొనలేకపోయారు. చెప్పులు అదే విధంగా ప్రతి రాత్రి వాడబడుతూనే ఉన్నాయి. చివరికి ఓ మంచి మనసున్న యువకుడు ఈ పని చేయడానికి వచ్చాడు. అతను మహల్కి వెళ్ళడానికి తయారయ్యాడు. దారిలో ఒక ముసలావిడ కలిసింది. ఆమె ఎంతో పేదదానిలా ఉంది. బిడ్డ, చాలా ఆకలిగా ఉంది. ఒక రొట్టె ముక్క ఇచ్చి నాపై దయ చూపించగలవా? ఆ యువకుడు తన సంచిలో ఉన్న ఆహారాన్నంతా ఆ ముసలి అవ్వకు ఇచ్చేశాడు. ఆ మహిళ ఎంతో సంతోషించింది. ఎందుకంటే అక్కడి నుండి అంతకుముందు ఎవరు వెళ్ళినా ఆమెకు ఏమీ ఇవ్వలేదు. ఆ అవ్వకు తెలుసు ఆ యువకుడు ఇతరులకు భిన్నంగా ఉన్నాడని. అందుకే ఆమె అతని ఇచ్చిన ఆహారానికి బదులు మ్యాజిక్ కేప్ ని ఇచ్చింది. ఈ మ్యాజిక్ కేప్ ని తీసుకో. నేను నువ్వు తొడుక్కున్నప్పుడు నువ్వు మాయమైపోతావు. రాత్రి 12 గంటలు కాగానే నువ్వు ఈ కేప్ ని వేసుకుని మాయమైపో. ఈ విధంగా నువ్వు చెప్పుల రహస్యాన్ని ఛేదించగలవు. అయితే ఒక విషయం గుర్తుంచుకో, రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. ఆ యువకుడు ఆ కేప్ని తీసుకుని మహల్ వైపుకి నడిచాడు. అక్కడికి చేరుకుని తన రాకుమార్తెల చెప్పుల రహస్యాన్ని ఛేదించడానికి వచ్చానని చెప్పాడు. మొదటి రోజు రాకుమార్తెల గది బయట కాపలా కాస్తుండగా పెద్ద రాకుమారి వచ్చి నిమ్మకాయ రసాన్ని యువకునికి తాగడానికిచ్చింది. మీకు దాహంగా ఉందనుకుంటా. నేను మీకోసం నిమ్మరసాన్ని తయారు చేశాను. దీన్ని స్వీకరించండి. ఆ యువకుడు అవ్వ చెప్పిన మాటని మర్చిపోయాడు. నిమ్మకాయ రసాన్ని తాగేశాడు. షర్బత్తుని తాగగానే అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మొత్తం రాత్రంతా రాకుమారి అతని కోసం ఏర్పరిచిన గదిలో గురక పెట్టి హాయిగా నిద్రపోయాడు. ఉదయం కాగానే ఆ యువకుడు భయంతో వణికిపోయాడు. నేను మ్యాజిక్ కేప్ వేసుకొని రాకుమార్తెల గదిలోకి వెళ్ళాలి. రెండో రాత్రి మళ్ళీ అతను ప్రిన్సెసెస్ గది బయట నిలబడ్డాడు. ఈసారి రెండో రాకుమార్తె షర్బత్తుని తీసుకుని వచ్చింది. ఆ యువకుడికి కాపలా కాస్తుండగా దాహం వేసింది. అతను రాత్రి కావడం కోసం వేచి ఉన్నాడు. ఏ మాత్రం ఆలోచించకుండా అతను షర్బత్తుని తాగేశాడు. మళ్ళీ అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం లేవగానే అతనికి అవ్వ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. రాకుమార్తె ఇచ్చిన ఆ షర్బత్లో బహుశా నిద్రమందు కలిపి ఉంటుంది. అప్పుడే రాజు అక్కడికి వచ్చాడు. 2 రోజులు గడిచినా ఇంకా నువ్వు ఆ చెప్పుల రహస్యాన్ని తెలుసుకోలేకపోయావు. ఈ రాత్రికి కూడా తెలుసుకోలేకపోతే నీ మిగిలిన జీవితమంతా చెరసాలలోనే గడపవలసి ఉంటుంది.
రాజు ఇలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ యువకుడికి ఎలాగైనా సరే విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి ఆఖరిసారిగా రాకుమార్తెల గది బయట కాపలా కాయసాగాడు. ఈసారి చిన్న రాకుమారి ఆరెంజ్ జ్యూస్ ని తీసుకుని వచ్చింది. అయితే ఈసారి ఆ యువకుడికి బాగా గుర్తుంది. రాకుమార్తె అక్కడి నుంచి వెళ్ళగానే ఆ షర్బత్ని కుండీలో పారపోసేశాడు. అర్ధరాత్రి అయింది. ఆ యువకుడు మ్యాజిక్ కేప్ని వేసుకుని మాయమయ్యాడు. నెమ్మదిగా అతను రాకుమార్తెల గది తలుపు తెరిచాడు. అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయాడు. రాకుమార్తెలందరూ తమ అత్యంత సుందరమైన దుస్తుల్ని ధరించి జుట్టుని అలంకరించుకుని మేకప్ వేసుకుని ఉన్నారు. చూద్దామా ఆ కాపలా కాస్తున్న యువకుడు నిద్రపోయాడో లేదో? ఒక ప్రిన్సెస్ తలుపు తెరిచి బయటికి వచ్చింది. ఇక రెండో తలుపు దగ్గర చెవిని పెట్టింది. అప్పుడు ఆ యువకుడికి తెలిసింది తను గురక శబ్దం చెయ్యాలని. అందరికంటే పెద్ద రాకుమారి మంచాన్ని ఓ వైపుకి లాగింది. 3 సార్లు చప్పట్లు కొట్టింది. మంచానికి మరోవైపున ఒక సొరంగం తెరుచుకుంది. ఆ యువకుడు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఒకరి తర్వాత మరొకరు వరుసగా ఆ సొరంగం గుండా బయటకు వెళ్లారు. ఆ యువకుడు కూడా వారి వెనకాలే వెళ్ళాడు. ఈ రహస్య సొరంగం మెట్ల వైపుకు వెడుతోంది. అక్కడ 100 మెట్ల వరకు కిందికి వెళ్తున్నాయి. యువకుడి కాలు పొరపాటుగా ఒక రాకుమార్తె స్కర్ట్ పైన పడింది. ఎవరో నా స్కర్ట్ పైన కాలు వేశారు. పిచ్చిదనా, అది నీ కాలే అయి ఉంటుంది. మెట్లు దిగగానే వాళ్ళు అడవికి చేరుకున్నారు. వాళ్ళు అందమైన వెండి కొమ్మలు ఉన్న ఎత్తైన చెట్లని దాటి వెడుతున్నారు. యువకుడు ఒక కొమ్మని ఉంచుకొని వెనకాలే వెళ్ళసాగాడు. చాలా సమయం నడిచాక ఆ రాకుమార్తెలు ఒక నది ఒడ్డుకు చేరుకున్నారు. ఆ నదిలో 12 నావలు ఉన్నాయి. అందులో 12 మంది రాకుమారులు వీరి కోసం వేచి ఉన్నారు. ఆ రాకుమార్తెలు నావలోకి వెళ్లి కూర్చున్నారు. ఆ యువకుడు చివరి నావలో కూర్చున్నాడు. నావ బరువుగా ఉంది. ఇంకెవరో కూడా కూర్చున్నట్టుగా ఉంది. విచిత్రంగా ఉంది. అబ్బా, కలలు కనడం మానే. నదిని దాటాక వాళ్ళంతా మెరుస్తున్న పెద్ద భవంతిని చేరుకున్నారు. అతనికి లోపల నుండి సంగీతం వినిపిస్తోంది. ఆ యువకుడు కిటికీ నుండి చూశాడు. ఎంతో మంది లోపల నృత్యం చేయడం చూశాడు. ఆ రాకుమార్తెలందరూ లోపలికి వెళ్లి నృత్యం చేయడం మొదలుపెట్టారు. వారు నృత్యం చేసి అలసిపోతున్నారు. మళ్లీ నృత్యం చేస్తున్నారు. అందువల్ల వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. యువకుడు ఆకలికి తట్టుకోలేకున్నాడు. అందువల్ల అతను టేబుల్ పై ఉన్న కేక్ ముక్కని తిన్నాడు. అందరికంటే చిన్న రాకుమారి దీన్ని చూసింది. నా కేక్ గాల్లో ఎగిరిపోతోంది. ఎవరో అదృశ్య వ్యక్తి తింటున్నట్టుగా ఉంది. చెత్త మాటలు ఆపేయి. యువకుడు అందర్నీ తప్పించుకుని అందమైన కప్పుని అందుకున్నాడు. రాకుమార్తెలు ఉదయం వరకు నాట్యం చేశారు. అప్పుడు వారు నావలో కూర్చొని నదిని దాటి వచ్చారు. అడవుల్లో నుండి ప్రయాణించి మెట్లు ఎక్కి చివరికి తమ మహల్కి చేరుకున్నారు. అందుకే వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. ఆ నవయువకుడు ఎంతో సంతోషించాడు. ఎందుకంటే వాళ్ళ చెప్పుల రహస్యం తెలిసిపోయింది. కొంతసేపటి తర్వాత రాజు ఆ యువకుడి వద్దకు వెళ్ళాడు. నీకిచ్చిన సమయం నేటితో పూర్తవుతుంది. ఈ రహస్యాన్ని కనుగొన్నావా? అవును మహారాజా, నేను తెలుసుకున్నాను. మహారాజుకి జరిగిందంతా చెప్పాడు. రాజు అతని మాటల్ని ముందు నమ్మలేదు. యువకుడు అడవి నుండి తెచ్చిన తెల్లని కొమ్మల్ని మెరుస్తున్న కప్పుని చూపించాక నమ్మకుండా ఉండలేకపోయాడు. ఇక రాజు తన మాటని నిలబెట్టుకుంటూ ఆ యువకునితో తనకి నచ్చిన రాకుమార్ని ఎంచుకోమని ఆమెనిచ్చే వివాహం జరిపిస్తానన్నాడు.
యువకుడు తనకి అందరికంటే చిన్న రాకుమారు నచ్చిందన్నాడు. ఆ 12 మంది రాకుమార్తెలు సంతోషంగా లేరు, ఎందుకంటే వారి రహస్యం అందరికీ తెలిసిపోయింది. కాని ఆ యువకుడు చిన్న రాకుమారి పెళ్లి చేసుకుని సంతోషంగా కలిసి జీవించారు. ద గూస్ గర్ల్. ఒకప్పుడు ఒక రాణి మరియు ఒక కుమార్తె దేశంలోని అత్యంత అందమైన కోటలో కలిసి నివసించేవారు. యువరాణికి ఆమె చాలా ఇష్టమైన ఒక ఫెయిరీ ఉండేది. ఆ ఫెయిరీ ఆమెను ఎల్లప్పుడూ రక్షించేది. ఒకరోజు యువరాణికి వివాహ వయస్సు వచ్చినప్పుడు ఆమె వేరే దేశపు యువరాజును కలవాలని నిర్ణయించుకుంది. రాణి తన కుమార్తెకు తనతో వెళ్ళడానికి ఆభరణాలని పెట్టని ఇచ్చింది. దారిలో మిమ్మల్ని యువరాణి అని ఎవరైనా గుర్తిస్తే, నా బంగారు తల్లి, నీకు ఏదైనా చెడు జరగచ్చు, కాబట్టి నీతో సైనికుడిని కాకుండా నా సహాయకుడిని కూడా ఉంటాడు తోడుగా. మంచి ఫెయిరీ వద్ద యువరాణికి బహుమతిగా చాలా ఉన్నాయి. ఆమెకు ఫలాదా అని మాట్లాడే గుర్రాన్ని కూడా ఇచ్చింది. నేను ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను నా యువరాణి. నా యువరాణి, నేను నీకు ఇవ్వాలనుకుంటుంది మరొకటి ఉంది. ఫెయిరీ యువరాణికి రుమాలు ఇచ్చింది. ఇది ఒక మాయా రుమాలు. నా యువరాణి, దీన్ని ఎల్లప్పుడూ నీ వద్దే ఉంచుకో. నీకు అవసరమైనప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించు. యువరాణి వీడ్కోలు చెప్పి ఫలాదా పైకి వచ్చింది. ఆమె సహాయకుడు గాడిద పైన ఉన్నాడు. కొన్ని గంటల తర్వాత యువరాణి అటవీ మార్గంలో నడుస్తూ అలసిపోయింది. విశ్రాంతి తీసుకోవాలని ఆగింది. ఓ, నాకు చాలా దాహంగా ఉంది. నా దగ్గర నీరు ఉంది కదా, దయచేసి నాకు కొంచెం ఇవ్వవా? సహాయకురాలు ఆ నీటిని తాగేసింది. క్షమించండి యువరాణి, నాకు కూడా చాలా దాహం వేసింది, కాబట్టి నేను ఆ నీళ్లు తాగేశాను. మీరు వెళ్ళి ఎత్తుక్కోండి, నేను మీకు సేవకురాల్ని కాదు. సేవకురాలు గౌరవం ఇవ్వకపోవడంతో యువరాణి ఆశ్చర్యపోయింది. కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు, ముందుకు కొనసాగింది. కొంత దూరం గడిచిన తర్వాత యువరాణి మళ్ళీ ఆగింది. సహాయకురాల, దయచేసి ఆ ఫౌంటైన్ నుండి నాకు కొంచెం నీరు ఇవ్వగలవా? క్షమించండి యువరాణి, నేను మీకు పని మనిషిని కాదు. నేను మీకు ముందే చెప్పాను కదా, మీరు గుర్రం దిగి మీరే తెచ్చుకోండి నీటిని. యువరాణి మరియు ఫలాదా కూడా ఒకరినొకరు చూసుకున్నారు. మీకు తెలుసా, నేను ఈ అసిస్టెంట్ గర్ల్ గురించి రెండో ఆలోచన కలిగి ఉన్నా. మీరు ఆమె దగ్గర జాగ్రత్తగా ఉండడం మంచిది. యువరాణి తన గుర్రం దిగింది. ఆమె దిగి తన అరచేత్తో కొంచెం నీరు తాగింది. ఆమె జేబులో ఉన్న మ్యాజిక్ రుమాలు అకస్మాత్తుగా మాట్లాడడం ప్రారంభించింది. నా యువరాణి, కాస్త జాగ్రత్తగా ఉండండి, ఈ సహాయకురాలు ప్రమాదకరమైనది. కానీ యువరాణి త్రాగడానికి వంగినప్పుడు ఆమె మాయా రుమాలు నీటిలో పడిపోయింది. అయ్యయ్యో! నీటిలో మాయా రుమాలు పడిపోవడం చూసి సహాయకురాలు తన అవకాశాన్ని చూసుకుంది. మీ వద్ద ఇంకెటువంటి శక్తి లేదు. ఇప్పటి నుండి నేను అన్ని ఆదేశాలు ఇస్తూ ఉంటాను. నేను చెప్పేది మీరు ఖచ్చితంగా చేసి తీరాలి. ఇప్పుడు యువరాణి బట్టలు తీసి నాకు ఇవ్వండి. ఇక నా ఈ పిచ్చి బట్టలు నువ్వు వేసుకో. ఎవరికైనా మీరు ఈ విషయం చెబితే నేను జైల్లో పడేయిస్తాను. సహాయకురాలు యువరాణి దుస్తుల్ని మాత్రమే ధరించలేదు, ఆమె తన గుర్రం ఫలూదాపై కూడా ఎక్కి కూర్చుంది. ఇక ముందుకు సాగడం ప్రారంభించింది. అసలైన యువరాణి మాత్రం గాడిదపై ఎక్కి మెల్లగా ఆమెను అనుసరించింది. కొద్దిసేపటి తర్వాత వారిద్దరూ యువరాజ భవనానికి చేరుకున్నారు. యువరాజు వారిని స్వాగతించినప్పుడు సహాయకురాలే యువరాణిగా భావించి ఆమెను లోపలికి ఆహ్వానించాడు. సేవకురాల్ని కూడా గమనించాడు. సరే యువరాజా, ఆమె కేవలం సేవకురాలు మాత్రమే. ఆమె మనతో పాటు ప్యాలెస్ లోపలికి రావాల్సిన అవసరం లేదు. ఆమెకు మీరు ఒక ఉద్యోగం ఇచ్చి సేవకురాలిగా ఆమె స్థానాన్ని ఆమెకి గుర్తు చేయండి చాలు. అలాగే యువరాజు చేశాడు.
ఆమెను పెద్ద బాతుల కీపర్గా ఉంచి కోన్రాడ్ అనే అబ్బాయికి పరిచయం చేశాడు. కాన్రాడ్కి సహాయం చేయడం ద్వారా మీరు కూడా గూస్ షెపర్డ్ కావచ్చు. నా యువరాజా, మీకోసం మరొక అభ్యర్థన ఉంది. మీరు క్రోధ స్వభావం గల గుర్రాన్ని కట్టివేయగలరా? అది ఇంకా మంచిది. అతన్ని గొలుసులతో లాక్ చేయండి. దాదాపు నన్ను ఇక్కడికి వచ్చే మార్గంలో పడవేయబోయింది. యువరాజ సహాయకుడిని పిలిచి గుర్రాన్ని బార్న్లో బంధించమని ఆదేశించాడు. సహాయకుర్రాలు ఆమె మోసం రహస్యంగా ఉందని నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తోంది. యువరాజును మోసం చేసింది. నిజమైన యువరాణి తన గుర్రం ఫలాదా బంధించబడిందని విచారంగా ఉంది. ఆమె ఏడ్చింది. ఆమె వెంటనే అతన్ని చూడ్డానికి గుర్రాల శాలకు వెళ్ళింది. ఫలాదా గొలుసులతో అక్కడ కట్టివేయబడి ఉంది. అయ్యయ్యో ఫలాదా, నిన్ను ఏం చేశారు వీళ్ళు? మీ తల్లి మహారాణికి జరిగిన దాని గురించి వింటే ఆమె చాలా కలత చెందుతుంది నా యువరాణి. యువరాణి తన గుర్రం ఫలాదాను విడిచిపెట్టి కోన్రాడ్తో కలిసి గడ్డి మైదానంలో పెద్ద బాతుల్ని మేపడం ప్రారంభించింది. కాసేపటి తర్వాత ఆమె విశ్రాంతి తీసుకోవడానికి ఒక రాయిపై కూర్చుంది. తన అందమైన జుట్టును పట్టుకున్న బంగారు జుట్టు క్లిప్పును విప్పింది. ఈ మెరిసే హెయిర్ క్లిప్లను చూసిన కోన్రాడ్ వెంటనే యువరాణి జుట్టు వద్దకు వచ్చి వాటిని తీసుకోవాలనుకున్నాడు. గోల్డెన్ హెయిర్ క్లిప్స్, నాకు ఆ బంగారు జుట్టు క్లిప్లు కావాలి. ఆహా, నా జుట్టును వదిలిపెట్టు. గట్టిగా వీచు వెర్రిగాలి, వేగంగా వీచు, నేరుగా వీచు కోన్రాడ్ యొక్క టోపీని కింద పడవి. అదే సమయంలో అటువంటి పిచ్చి గాలి వీచింది. కోన్రాడ్ యొక్క టోపీ అతని తలపై నుండి ఎగిరిపోయింది. పర్వతాలపైకి ఎగురుతున్న టోపీని వెంబడించిన తర్వాత కోన్రాడ్ చివరకు అతని టోపీని పట్టుకున్నాడు. తన జుట్టును తిరిగి కట్టివేసిన యువరాణి తన బంగారు క్లిప్లను వాటి మధ్య దాచిపెట్టింది. సూర్యాస్తమయం వరకు పెద్ద బాతుల్ని కలిసి మేపిన తర్వాత కోన్రాడ్ మరియు యువరాణి చివరికి ప్యాలెస్కు తిరిగి వచ్చారు. కోన్రాడ్ వెంటనే రాజు ముందు నిలబడ్డాడు. నేను ఆ అపరిచితుడితో పని చేయకూడదనుకుంటున్నాను. అదెందుకు కాన్రాడ్? ఆమె పిచ్చిది. ఆమె తన గుర్రంతో మాట్లాడుతోంది. నా టోపీని ఊదుతూ నన్ను ఎగతాళి చేస్తోంది. ఈ మాటలు విన్న తర్వాత రాజు మనసులో సందేహాలు వచ్చాయి. మరుసటి రోజు రాజు రహస్యంగా యువరాణిని అనుసరించాడు. యువరాణి మొదట గుర్రంశాలకు వెళ్ళి అక్కడ గొలుసులతో కట్టి ఉన్న గుర్రం ఫలాదాతో మళ్ళీ మాట్లాడింది. గుర్రం మాట్లాడడం చూసి రాజు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అప్పుడు అతను గడ్డి మైదానానికి వెళ్ళాడు. అక్కడ కోన్రాడ్ మరియు యువరాణి పెద్ద బాతులను మేపుతున్నారు. అతను పొద వెనక దాక్కున్నాడు. కొద్దిసేపటి తర్వాత యువరాణి జుట్టులో బంగారు జుట్టు క్లిప్పులను గమనించాడు. గట్టిగా వీచు పిచ్చిగాలి, గట్టిగా వీచు, కోన్రాడ్ యొక్క టోపీని తీసుకుని ఎగరేసేయి. యువరాణి ఈ మాటలు విన్న తర్వాత గాలి తీవ్రంగా వీచడం ప్రారంభించింది. టోపీ మళ్ళీ ఎగిరిపోయింది. కోన్రాడ్ తన టోపీని పర్వతాల వద్దకు పరిగెత్తాడు. ఇంతలో యువరాణి తన బంగారు జుట్టు క్లిప్పులను మళ్ళీ తన జుట్టులో దాచుకుంది. ఇది చూసిన రాజు చాలా ఆశ్చర్యపోయాడు. రహస్యంగా వెంటనే రాజభవనానికి తిరిగి వెళ్ళాడు. సాయంత్రం రాజు యువరాణిని ఆమె సమక్షంలో పిలిచాడు. ఆమె మాట్లాడే గుర్రం ఫలాదా, బంగారు జుట్టు క్లిప్పులు, అడవి గాలి గురించి అతను అడిగాడు. ఆ సమయంలో యువరాణి ఏడవడం ప్రారంభించింది. నేను మీకు ఏమీ చెప్పలేను మహారాజా. అలా చేస్తే నేను జైలుకు వెళ్తాను. నిజం చెప్పడానికి భయపడకండి అమ్మాయి, చెప్పేసేయ్ నాకు. యువరాణి మొదటి నుండి ప్రారంభించి ప్రతి విషయాన్ని రాజుకు వివరంగా చెప్పింది. దారిలో తనకు ఎదురైన సమస్యలన్నిటి గురించి. నువ్వే అసలైన యువరానివి, చింతించకు, నీకెలాంటి హాని జరగదు. వెళ్ళి యువరాణిలా తయారవ్వు. రాజు వెంటనే తన కొడుకు యువరాజును పిలిచి అతనికి ప్రతిదీ వివరంగా చెప్పాడు. అదే సాయంత్రం
నకిలీ యువరాణికి ఏమీ చెప్పకుండా యువరాజ ప్యాలెస్లో విందు ఏర్పాటు చేశాడు. యువరాజుకు ఒకవైపు నిజమైన యువరాణి, మరొక వైపు నకిలీ యువరాణి కూర్చుని ఉన్నారు. నిజమైన యువరాణి అందం అబ్బురపరిచింది, కానీ నకిలీ యువరాణి ఆమెను గుర్తించలేదు. ఈ అమ్మాయి ఎవరు? ఈమె విందులో ఏం చేస్తోంది? ఆమెకు ఆ మెరిసే ఆభరణాలు, అందమైన దుస్తులు ఎక్కడ దొరికాయి? ప్యాలెస్ లో ఉన్న ప్రభువులందరికీ మీకోసం నా దగ్గర ఒక కథ ఉంది. ఇప్పుడు నా మాట వినండి. రాజు యువరాణికి ఏం జరిగిందో అది మరొక కథలాగా చెప్పడం ప్రారంభించాడు. చివరకు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసిన ఒక వ్యక్తిని ఎలా శిక్షించాలని అందర్నీ అడిగాడు. ఆ అబద్ధాలకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలి మహారాజా. ఆమె పాదాలకు బంధించి శాశ్వతంగా బంధించాలి. నిజమా? అదేలా? అయితే ఈ కథలో అబద్ధాలు చెప్పేది మీరే. నీకు నువ్వే శిక్ష వేసుకున్నావు. సైనికులారా, ఇప్పుడు ఈ అబద్ధాల కోరును నా దగ్గర నుండి తీసివేయండి. అబద్ధం చెప్పి యువరాణి జీవితాన్ని నాశనం చేసినందుకు ఆ సహాయకురాలికి శిక్ష విధించబడింది. అదే రోజు రాత్రి యువరాజు అసలైన యువరాణికి వివాహం చేసుకోవడానికి అడిగాడు. అప్పుడు యువరాణి మరియు యువరాజు గుర్రాల సార వద్దకు వెళ్లి మాట్లాడే గుర్రం ఫలాదాన్ని రక్షించారు. చివరకు నిజం బయటపడింది. నా యువరాణి, మీ రాజమాత ఈ క్షణం చూస్తే ఆమె ఆనందంతో ఏడుస్తుంది. యువరాణి మరియు యువరాజు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అందులో వారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. యువరాణికి మంచి హృదయం గల ఫేరీ ఎల్లప్పుడూ వారి తోడుగా ఉంది. ఎప్పటికీ అన్ని చెడుల నుండి వారిని కాపాడుతుంది.